డాక్టర్ గారు నమస్తే అండి. నా నమస్తే. పేరు హారిక. ఆ, అదే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. ఉంటే అవి స్టోన్ అనాలిసిస్ చేయించుకోమంటే చేయించుకున్నామండి. ఆ, ఆ కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉండటాన్ని మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పారంటండి. కాల్షియం ఆక్సలేట్ ఫుడ్స్ తక్కువగా ఉండే ఏంటో చెప్తారా కొంచెం? తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే స్టోన్స్ అసలు ఫామ్ కాదు. దీన్ని మీకు బూడిద గుమ్మడికాయ అంటారు. దీనిపైన పొట్టు తీసేసి సీడ్స్ తీసేసి దీన్ని గ్రైండ్ చేసేసి దానిలో కొంచెం కరివేపాకు పొడి కూడా వాడుకోవచ్చు. అలానే కూడా తాగవచ్చు. రోజు ఒక 1 వీక్ 10 డేస్లో స్టోన్స్ కరిగిపోతాయి. స్టోన్స్ కరిగిపోవడానికి ఇంకొకటి ఏంటంటే ఉల్వలు హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో కుల్తి అంటారు. ఉల్వలను గ్రైండ్ చేసేసి దాన్ని సూప్ లాగా తీసుకోవచ్చు. నైట్ నానబెట్టేసి దాన్ని కర్రీ లాగా తీసుకోవచ్చు. ఇంకోటి మీరు రాడిష్ తీసుకోండి. రాడిష్ మామూలుగా మనం సాంబార్లో వాడతాం రాడిష్. అవును. సో దాని బదులు ఏంటంటే మార్నింగ్ దాన్ని రాడిష్ జ్యూస్ తీసుకోకుండా తగ్గుతుంది. ఇంకోటి మన ఆంధ్రాలో అరటి దూట అంటారు. అరటి దూట కూడా మీరు జ్యూస్ చేసుకోవడం వల్ల కూడా రోజు ఒకటి పెట్టుకోండి. ఒకరోజు అరటి దూట తీసుకోండి, ఒకరోజు ఉలువలు తీసుకోండి, ఒకరోజు యాష్ ఘాట్ తీసుకోండి, ఒకరోజు బాటిల్ ఘాట్ తీసుకోండి, ఒకసారి లెమన్ జ్యూస్ తీసేసుకోండి. దానివల్ల స్టోన్స్ కరిగిపోతాయి. ప్లస్ రోజు సాయంకాలం పూట 2 స్పూన్స్ జీలకర్ర ఒక హాఫ్ గ్లాస్ 1 గ్లాస్ వాటర్లో వేసి బాయిల్ చేసేసి ఆఫ్ అయిన తర్వాత రోజు సాయంకాలం టీ లాగా తీసుకుంటే 7 డేస్లో మళ్ళీ స్కానింగ్ తీసేసేయండి. 90% స్టోన్స్ సైజ్ తగ్గిపోతాయి, పడిపోతాయి.